సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో డ్రైనేజ్ సమస్యలు తీవ్రంగా మారుతున్నాయి. శుభ్రత పనుల కోసం లంచాలు అడుగుతున్నారనే ఆరోపణలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన ఇళ్ల వద్ద మాత్రమే పనులు జరుగుతున్నాయని వాపోతున్నారు. పరిస్థితిని పరిశీలించి స్థానిక నాయకుడు పరమేశ్ యాదవ్ సిబ్బంది కొరతతో పాటు అవినీతి కారణంగానే సమస్యలు పెరిగాయని విమర్శించారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలతో కలిసి కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈరోజు రామచంద్రాపురంలో ప్రజలందరూ ప్రతి గల్లీలో కూడా డ్రైనేజ్ సమస్యతో బాధపడుతున్నారు. ప్రతి ఇంట్లో కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఎప్పుడు కూడా గత ప్రభుత్వం వేసినటువంటి లైన్లను కూడా కనీసము ఈ ప్రభుత్వము మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ నేను ఈరోజు ఎవరేజ్ వాటర్ ట్యాంక్ బోర్డు దగ్గరికి వచ్చినాము. వీడికి వచ్చినా కానీ ఒకటే మాట చెప్తున్నారు, వాళ్ళు ఒక్క పని కూడా రెస్పాండ్ అవుతలేరు. ప్రజలందరూ కూడా రోజు కంప్లైంట్ చేయడమే జరుగుతుంది. కంప్లైంట్లు మాత్రము వీళ్ళు రెస్పాండ్ అయ్యి క్లియర్ చేసిన బాపతి లేనే లేదు. ప్రతిరోజు కంప్లైంట్ ఇస్తే ఏ నంబర్ అయితే హౌస్ నంబర్ కంప్లైంట్ ఇస్తామో ఆ నంబరు ఇంటి దగ్గర పోతున్నారు, డెక్కని తీస్తున్నారు, ఫోటో దిగుతున్నారు. ఇక్కడ ఉన్న ఈ స్టాఫ్ ఈ ఆఫీస్ వాళ్ళకి పెడుతున్నారు. మళ్ళీ ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ ఇంటి నెంబర్ దగ్గర పైసలు తీసుకుంటున్నారు. పక్క ఇంటోళ్ళు అదే మా మొత్తం లైన్ అంతా ఉంది కదా, ఇక్కడ కూడా క్లియర్ చేయండి అని చెప్తే కనీసము దానికి రెస్పాండ్ అవుతలేరు. పైసలు తప్ప వేరే పని చేస్తలేరు. కాబట్టి ప్రతి ఇంటికి పోతే ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కానీ మీరు ఎన్ని ఇస్తారు పైసలు, మీరు పైసలు ఇస్తే పని చేస్తామనే ఆలోచన ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆలోచన మార్చుకోవాలి. ప్రజల సమస్యలపైన దృష్టి పెట్టాలి. ప్రజలకు మనము పనిచేసే జవాబుదారీగా పనిచేయాలని ఈ అధికారులను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ రామచంద్రాపురం తరఫున ఎప్పటికైనా పోరాడానికి సిద్ధంగానే ఉంటానని చెప్తూ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వెంటనే క్లియర్ చేయాలని మరొకసారి ఈ అధికారులను